మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? ఫోన్ చేస్తారు, కాల్ అటెండ్ చేయరు. అరే ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఇక్కడ వచ్చా. మీరు ఫ్యామిలీ సర్రా నమస్తే. ఏంటంటే అలా డిఫరెంట్. కొట్టేస్తాను. కూర్చోండి. అరే హా, ఏంటి చెప్పు. ఇలా మీరే చేస్తుందేంటి? దీనికి బాగా గొలుగులు పెడుతున్నట్టుంది. డెస్పిరేషన్. దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే. ఈరోజు మీ కౌన్సిలింగ్. మొన్నేగా సంతకం పెట్టావు, ఇంత తొందరగా అలా? హలో, డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవని, బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలీదా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అది కాదయ్యా, ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని? ఎందుకు? రాత్రో మ్యాటర్ జరిగిందిలే. రాత్రి మ్యాటర్ జరిగిందా? అంటే డబుల్ కమిట్ కాస్త కుర్బల కమిట్ అయిందేంటి? ఇదేదో మనకు బొక్కలా ఉంది. నో 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 నో, అలా కుదరదండి. ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత హౌ కెన్ యు డూ దట్? ఇట్స్ ఇల్లీగల్. ఏమయ్యా కంట్రోల్ లేదా? కొట్టేస్తాను. అలాంటిది ఏం జరగలేదు. ఏమైనా సరే మీరు మాత్రం ఇప్పుడు నాతో రావాలి అంతే. పోస్ట్పోన్ చెయ్యవయ్యా బాబు. దీనికి బాగా గొలుగులు పెడుతుంది, మళ్ళీ ఇదే పోస్ట్పోన్ అంటుంది. మ్యాటర్ ఏమో జరిగిందంటున్నారు. ఇలా కష్టమే. వీళ్ళని నాతో కొట్టాలి. ఆల్ రైట్, ఇప్పుడు మీరు నాతో కౌన్సిలింగ్కి రాకపోతే సెక్షన్ 508, 256A, 482, 21B అండ్ 53A కింద కింద 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. ఎందుకు? మేమేం చేసాం? కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు చెప్పండి, నాతో కౌన్సిలింగ్కి వస్తారా, జైలుకి వెళ్తారా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ చేసుకో. అయ్యో, ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ, ఆ టచ్. దెబ్బలు కొట్టేస్తాను. వెళ్ళిపో. Now, tell me the reason for your divorce. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చెప్పు. ముందు నువ్వు చెప్పు. నువ్వు నేను చెప్పు. చెబుతాగా. దిస్ ఈజ్ నాట్ ఎ కోర్ట్. మీరేం భయపడొద్దు. దిస్ ఈజ్ జస్ట్ ఎ లీగల్ ఆర్బిట్రేషన్. ఆహా. ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా? అమ్మాయి చాలా మంచిది సార్. చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం ఈ మ్యారేజ్ని భరిస్తుంది. ఏంటి నువ్వా ఓర్పుతోనా? సార్, నేను మాట్లాడేటప్పుడు వాడిని మాట్లాడొద్దని చెప్పండి. అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేంటి? నువ్వు చెప్పవయ్యా. అయ్యా అనకండి. మాట్లాడొద్దని చెప్పండి. నువ్వు మాట్లాడకమ్మా, తనని మాట్లాడలేవు. సార్, అమ్మాయి చాలా మంచిది. ఎన్ని బాధలు పెట్టినా కామ్గా భరిస్తుంది. నోట్లో నాలుగు లేదంటే నమ్మండి. ఏంటి ఇవన్నీ నువ్వే? చూసారా, వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు ఊరుకోమ్మా, కాసేపు ఆగు. అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్? అద్యా అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటావేంటమ్మా? అదే సార్, మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం. ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది వాడు అంటున్నారు. ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో. సరే వెళ్ళవే, చెప్పయ్యా. చెప్పమ్మా. అమ్మాయి చాలా సహనశీలి. అబ్బాయి వల్ల పడి మోసపోయింది. అబ్బాయి చాలా ప్రాబ్లం సార్. అసలు ఏం పట్టించుకోడు. తిన్నదో లేదో కూడా చూడు. ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే. ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డ్ లో ఇది తప్ప ఇంకేం లేదా? నిన్ను మాట్లాడతానా? నువ్వు చెప్పమ్మా. ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది. అసలు చెప్పింది అర్థం చేసుకోరు. ఒకటే నస బ్యాచ్. అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు, ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా? ఇప్పుడు మీరు ఉన్నారు సార్, 24 hours మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? ఇదిగో నా వైఫ్ ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి. అయ్యో, ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్. మేమంతా క్లియర్ గా చెప్తుంటే. సరే కానీ ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా? అవును. మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చుగా. ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి? అది కుదరదు సార్. అబ్బా నువ్వు ఎందుకమ్మా మాట్లాడతావు? అబ్బాయి నువ్వే మంచిది అనమాటున్నాడుగా. అయ్యో, నేను అలా అనలేదు సార్. అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందంటున్నాను. అదే కదయ్యా నేను అంటుంది. లేదు సార్, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అబ్బాయి అలా అనట్లేదు. ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది. అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి? అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి. కొట్టేస్తాను. మీరు అప్పటమ్మా, మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు? స్వరూప్. ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించవా? ఏంటో టెన్షన్ అవుతుంది. డివోర్స్ అవ్వాలి, దాన్ని నేను సెట్ చేసుకోవాలి. చాలా స్వరూప్, స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు. రమ్మన్నారా? కొట్టేస్తాను. కంగారు పడకండి సార్, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు, అయితే పోలియో ఉన్నట్ట కాదే, ఫార్మాలిటీ. 2 minutes సెట్ చేస్తాను. అసలు మీరు ఏంటి ఏంటి సార్, కేసు చాలా టైట్ గా ఉంది కదా.
కేసు చాలా టైట్గా ఉంది కదా, కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది. రూలు ఆరలా నాకు అర్థం కాదు సార్. ఎంతవా నీ డైవర్సన్ కోసం ఎవరో దారిని పోయే వాళ్ళని నా దగ్గరికి పంపించి నా టైం అంతా వేస్ట్ చేస్తావా? నీ గురువు ఒకడు ఉండేవాడు, వాడు 99 విడాకులు ఇప్పించాడు. నువ్వు వాళ్ళకి తయారైపోతున్నావా? ఒక్కసారి ఇలాంటి మెంటల్ హాస్పిటల్ బ్యాచ్ నా దగ్గరికి పంపించావు, గెట్ అవుట్, గెట్ అవుట్. వరుణ్, నీకే ఫోన్. అమ్మో, మా బాస్. మాట్లాడు మాట్లాడు. నేనెందుకు మాట్లాడాలి? అయ్యో, ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా, మాట్లాడు. ఆపు. ఏంటి ఆర్డర్ ఇస్తున్నావు? పోనీ రిక్వెస్ట్ అనుకో. ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్లా ఉంది. కొంచెం ఫోన్ ఎత్తవా? వినే ఉంది కానీ మర్యాద లేదు. పల్లవి గారు, కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్. ఇది పద్ధతి. హలో. హలో ఏంటి హలో? కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఆఫీసు కూడా రాలేదు, కనీసం లీవ్ పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల. బాడీలు చేంజ్ అవటం ఏంటి? అదే సార్, వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్. తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి. నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి? మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ. ఆ డీటెయిల్స్ దివ్యకి మెయిల్ చేశా. ఓ, దానికి చేసావా? తను చేస్తుంది కదా, ఇంకా ఆఫీసులో నాకేం పని? అక్కడ నేను అవసరం లేదు, కానీ నా బాడీ అవసరం. నాకేంటి ఉపయోగం? నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా. వెళ్లకు. నేనేమైనా వెళ్ళమని అడిగానా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఆఫీస్కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. వీడికోలేదా? నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది. నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది? అవును కదా. నీకు అవార్డు ఎలా వస్తుంది? కరెక్టే. ప్రస్తుతానికి మన గొడవలు ఆపేద్దాం. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నువ్వు బొటిక్కి వెళ్ళు, నీ క్రియేటివిటీ వాడకు. నువ్వెలా చెప్తే అలా. ఇదిగో ఇంకో విషయం, చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు. చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు. ఎవరిది ఓవర్ యాక్షన్? అసలు ఈ మగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా? అయినా నీ యాక్టింగ్ సలాలు నాకు ఈకు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళనబ్బా. సరే సరే సరే. ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే. మేడం ట్రై చేద్దాం. నాకు చేస్తున్నాడు. ఏ డోంట్ ఆన్సర్, డోంట్ ఆన్సర్. వాడి సంగతి తర్వాత, ముందు మన ప్రొఫెషన్ గోల చూద్దాం. ఓ, వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు. నా ఫోన్ నీ దగ్గర, నీ ఫోన్ నా దగ్గర. వాట్సాప్ లో మోడల్స్ ఫొటోస్ వస్తాయి, చూసి సొల్లు గార్చుకో. అమ్మ, నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేసు చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఈ కేసు ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి, అవసరమైతే కట్టు కథలైనా. మై డియర్ క్లయింట్స్, కాసుకోండి. నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను. ఐ ఫోర్స్ యూ డివోర్స్. హాయ్ వరుణ్. హాయ్ వరుణ్. హాయ్ మార్నింగ్. హాయ్ వరుణ్. మన పార్టీ ఎరగదీసావరా? కొట్టేస్తాను. చెయ్యి కంట్రోల్లో పెట్టు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్లో పెట్టండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి సార్? వరుణ్ కావాలండి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్. అపాయింట్మెంట్ లేదు కదా, నాకు బాగా తెలుసు అయ్యా. సారీ సార్, తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్. నేను లాయర్ తెలుసు. లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్. వరుణ్, ఏంటి నీకు ఫీవరా? చేసింది. ఆఫీస్కి రానంత ఫీవరా? ఏ, నేను రాలేదని ఫీల్ అయ్యావా? మరి ఫీల్ అవునా? నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా. అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు. ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను? అబ్బా, అంత మిస్ అయిందానివి కాల్ చేయొచ్చు కదా. కాల్ చెయ్యొచ్చు, పక్కన నేనుంటాను అనుకున్నావా? కాదు, పల్లవి తనతో పెద్ద తలనొప్పి, ఎందుకులే అని కాల్ చేయలేదు. ఎందుకా బాబు నన్ను అవాయిడ్ చేసేది? ఇక్కడ బర్గర్, అక్కడ పిజ్జా, ఇంకా నాలంటే బగారా వేసి ఇక్కడ. సార్ మీరు వెళ్ళండి సార్. నీకు వెళ్ళిందా? అయింది సార్. ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే నీకుందిర రే. అది లేకు. కావాలంటే దీన్ని తీసుకెళ్ళు, మీద పడి ఓపెన్ చేస్తావా? వెళ్ళు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వరుణ్, నేను మళ్ళొస్తా. వరుణ్, మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్. హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. స్టాప్ నాన్సెన్స్. అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం. ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం. అంటే నీ చెప్పేది ఒక్కసారి. బ్లడీ ఎక్స్క్యూజెస్. చెప్తాడంటే చెప్తాడు. అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు, ఏదో నన్ను తిడతాడా? అయినా
అయినా నేనెందుకు బాధపడాలి? తిట్టింది వాణ్ణి కదా, హ్యాపీగానే ఫీల్ అవుతా. ఏంటి చూస్తున్నావు? వచ్చిన పని అయింది కదా, పదా. వరుణ్, ఏమైంది? వర్క్ అవ్వలేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కొంత టైం కావాలి. వర్క్ అవ్వలేదు, నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆలోచించడం నా టేబుల్ మీద ఉండాలి. అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతావు. ఐ ఫైర్ యూ. ఓకే. టేక్ కేర్. మొత్తం చామరంతా తేడాగాడిలా ఉన్నారు. వరుణ్ వరుణ్ 2 days లో కంప్లీట్ చేస్తా ఉంటావా? అయితే అవుద్ది, లేకపోతే లేదు. ల్యాప్టాప్ అక్కడ చావని. ఆ? ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దీనమ్మ ఏదో మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు. 2 పెగ్గులు కొడితే కానీ. హాయ్ పల్లవి డార్లింగ్. హే పల్లవి డార్లింగ్, ఇట్స్ మీ. వాట్ హ్యాపెండ్? ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా? ట్రై చేద్దామా? మ్యాగీ మ్యాగీ. యా మేడం. మేడం డ్రెస్లన్నీ రెడీయేగా? హాయ్ మ్యామ్. హాయ్. యా రెడీ మ్యామ్. ఒకసారి ట్రయల్ చూడు. ఓకే రండి చూపిస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. వీడొచ్చాడు. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని. అయ్యో మేడం, ఇది డివోర్స్ గురించి కాదు, మరి వరుణ్ గురించి. నా గురించా? మీ గురించి కాదు మేడం, మీ ఆయన గురించి. ఇందాక ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఆఫీస్లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్, మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా అయితే ఎలా మేడం? మేడం డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు. అరే నువ్వు చెప్పేసే మ్యాగీ, దానికి నేనెందుకు? మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటి చూసేది? ఏంటి చూసేది? మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక 2 minutes బ్రేక్ ఇవ్వచ్చుగా. జియో ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే అమ్మని రావాలా ఏంటి? ఆ మాత్రం చూసుకోలేరా? మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా. అవును, అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు. నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు. ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు, బయటికి వెళ్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. మరి ఇంకేంటి మేడం, ఎక్కడికి వెళ్దాం? చట్నీస్కి వెళ్దామా, మినర్వాకి వెళ్దామా? బార్. బారా? బారే. అమ్మాయి కులుగులకి తగ్గలే. అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. సాధారణంగా డే లైట్లో నేను తాగను. ఐల్ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం కో గ్రీన్ టీ విత్ 2 tequila shots with lemon and ice. ఓకే మ్యామ్. మేడం మీరు డ్రింక్ చేస్తారా? సార్కి తెలిసి షాక్ అవుతారేమో. సాధారణంగా నేను ఏదో చెప్తున్నారు. పర్లేదు మేడం. అసలు మగాడికి తాగే హక్కున్నప్పుడు ఆడదానికి ఎందుకు ఉండద్దు? సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమే అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా. ఇందాకేదో అంటున్నావు, డంచిక్ అని. డంచిక్ కాదు మేడం, ఢించక్ ఢించక్ అంటే అంటే అదే మేడం. ఆఫీస్లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్, గిగ్లింగ్స్, మోగ్లింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం. అసలు ఇది చాలా నిరంకుశత్వం, పైగా పైశాచికత్వం కూడా. అసలు మగజాతికే మచ్చ మేడం. అవునరా మేడం మీకు తెలియకుండా నన్ను రా అంటున్నారు. చాలా క్యూట్గా ఉందనుకోండి. అసలేం పీకుదామని వెళ్ళావురా ఆఫీస్కి నువ్వు? పీకుదామనా? ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది. మాట కాదు బే, ఇక్కడ మనిషే మారిపోయాడు. అవును మేడం, ఆ వేస్ట్ ఫెలో అసలు మనిషే కాడు. మనిషి రూపంలో ఉన్న మృగం. వాడొక షాడిస్ట్, మాడిస్ట్, ప్రొటగనిస్ట్, రేపిస్ట్. రేపిస్టా? మ్యామ్. సార్ కు సోడతే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బాబు కొంచెం చెల్లి మా సోడా అందుకు అడిగారా మేడం? ఇఫ్ యూ డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా? Sure. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేడం. మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నా మీద చూపిస్తున్నారు. కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి? మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఏం డిసైడ్ చేశారు? చా లాస్ట్ పంచేస్తే ఎలాగుంటది? అసలు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరే పక్క. కదా
ఎవరు? నేనే సార్, ఓ లాయర్ గారు. లాయర్ని సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం. కూర్చుంది రండి. సార్ కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్. బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు. చేయలేదు సార్. అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. ఓ. అంటే ఇలా కూడా కాదు. కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చెవులు చెప్పే విషయం అండి. అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మ్మ్. మీ ఆవిడ పెద్ద తేడా సార్. నన్ను ఇంత మాట అన్నాడేంటి? నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్. వీడు నా పరువు అంతా తీస్తున్నాడు. అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్. అక్కడ పనిలో పని నాకు ఇచ్చేస్తుంది సార్. ఏంటది? లిప్ కిస్సు. సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు. మనము విడాకులు తీసేసుకున్నాం సార్ ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి. స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరేలేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట. విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తారు. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. నీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకొత్తి పడింది. వాళ్ళే పడేస్తున్నారే. మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే మెయిడ్ సార్. పని మనిషి. మెల్లగా. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుద్ది. దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలయికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్ అంటే కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సారథి మేడంది విడాకులు కమిట్ అయ్యారు. నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఎలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. సార్ అండ్ బై ద వే కీప్ ఇన్ టచ్. సార్ కాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. ఓకే సార్. శుచి వస్తున్నా సార్. కీప్ ఇన్ టచ్. విశాల్, విల్ డూ ఇట్. నో ఇష్యూ, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఈ వరుణ్ ఎక్కడ? ఏమైపోయాడు? దివ్య, సార్ దివ్య, సార్ వేర్ ఇస్ వరుణ్? హౌ అబౌట్ అల్గారిథం? యాక్చువల్గా వరుణ్కి ఫుల్ ఫీవర్ సార్, అందుకే రాలేకపోతున్నాడు. తన వర్క్ నేను టేకప్ చేస్తాను సార్. ఇంకేమైనా కానీ వరుణ్కి ఈ మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. Yes, sir. అది నువ్వు టేకప్ చేస్తావు కదా? Sure, sir. దాట్స్ ఫైన్. సారీ అలవాటు అయిపోయి. యూ క్యారియర్. హలో పల్లవి. చెప్పరా. వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాలేదా? నేను బొటిక్లో ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. అసలు ఏమైంది రాజేష్? ఈ మధ్య వరుణ్ బిహేవ్లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి. భయంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు. వర్క్ విషయంలో అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి. నేను మాట్లాడతాను. ఓకే బాయ్. ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. హాయ్ పల్లవి డార్లింగ్. ఏంటి డార్లింగ్, దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు? ఓ లవ్వర్ని పట్టుకున్నట్టు పట్టుకుని పిసికేస్తున్నావు. ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చి. మేడం, ఏయ్, వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి? ఐమ్ సారీ. ఫ్యాషన్ వీక్ డిజైన్స్ రెడీ అయ్యాయా? అయ్యాయిగా. చల్ నడు. ఇది దీని డిజైన్ అట్ట డిజైన్. ఫ్యాషన్ వీక్ ఎలా వెళ్తావు చూస్తా. షిట్, వాట్ ఇస్ దిస్? గాలి బొక్కల డ్రెస్. గాలి బొక్కల డ్రెస్సా? వాట్ నాన్సెన్స్. మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా, అవే ముందు పెట్టా. పల్లవి, యు మాకింగ్ మీ. మాకింగ్ లేదు, డాకింగ్ లేదు. ఆర్ యు మ్యాడ్? ఈవినింగ్ కలర్ డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో? చెయ్యని ఏం చేస్తావు? I will sue you and I will not let you participate in the fashion show. ఓ పీకావులే పో. మేడం, అది వెళ్ళిపోయింది. నువ్వు ట్రై చేస్తావా? మీరేదో కోపంలో ఉన్నారు. నేను మళ్ళీ వస్తా. కోపం కాదే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పల్లవి నువ్వు అయిపోయావే. ఎంత చక్కగున్నావే లక్ష్మి. హలో